నమస్తే సార్. నమస్తే. సార్, చాలామంది సెలబ్రిటీస్ జిమ్ చేస్తూ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటూ ఉంటారు. 6 ప్యాక్స్ మెయింటైన్ చేస్తారు. ఫుడ్ డైట్ అనేది చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీస్కి జరిగింది కూడా. బట్ దే ఆర్ నో మోర్ రైట్ నౌ. నిజానికి జిమ్కి ఇంకా హార్ట్కి ఏంటి సార్ కనెక్షన్? జిమ్ చేసే ముందు ప్రతి పేషెంట్ను ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, జెర్సీ సినిమా చూసుంటారు. అందులో హీరోకి ఒక డిసీజ్ ఉంటుంది, అయినా కానీ ఎక్సర్సైజ్ చేసి ఆడతాడు, చనిపోతాడు. సో అలా కొన్ని డిసీజెస్ మనకి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని పిలుస్తాము, లేకపోతే సమ్ ఎరెథ్మోజెనిక్ డిజార్డర్స్ అని ఉంటాయి. సో ఇటువంటి ఉన్న వాళ్ళు కనుక ఆడితే ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడాను వాళ్ళు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటివి కొన్ని మనం ముందుగా ఈసీజీ ఎక్కువ చేసుకుంటే బయట పట్టే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ ఒక పర్సన్ స్టార్ట్ చేస్తున్నాడు జిమ్ అంటే ఒకసారి వెళ్ళి ఈసీజీ ఎక్కువ చేయించుకోవడం చాలా మంచిది. సో ఫెమిలియల్ డిజార్డర్స్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ చేసి ఉండకపోవచ్చు ఎక్సర్సైజ్, వీళ్ళు చేసి ఉంటారు. హార్ట్ మజిల్ నార్మల్గా ఉండాల్సిన థిక్గాను, వాళ్ళ కరెంట్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్గానే ఉంటాయి. సో ఒక అండర్లయింగ్ డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే చనిపోయే ఛాన్స్ ఎక్కువ. ఒకటి. రెండు, యూజువల్గా చాలా మంది ఎనబాలిక్ స్టిరాయిడ్స్ అవి వాడతారు టు గెట్ దట్ ఆ జిమ్ ఎఫెక్ట్ రావడానికి. వాటికిను హార్ట్కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. మూడు, మీరు అన్నట్టుగా అందరికీ కూడా ఒక 30-40% ప్లాక్ ఉంటుంది. అంటే చిన్న లేయర్ లాగా హార్ట్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉంటుంది. ఎప్పుడైతే అది రప్చర్ అవుతుందో హార్ట్ మొత్తం అంటే వెజల్ మొత్తం మూసుకుపోయి హార్ట్ అటాక్ వస్తుంది. జనరల్గా ఈ బ్లాక్స్ అనేది మీరు చెప్తే వింటమే కానీ బట్ అవి అసలు ఎలా ఉంటాయి అన్నది కూడా మాకు తెలియదు. సో నార్మల్గా దీన్ని మీరు ఒక రక్తనాళం కింద అనుకుంటే, వెజల్ కింద అనుకుంటే, ఈ రెడ్దంతాను బ్లడ్, ఆ వైట్దంతా బ్లాకేజ్. ఇది కూడా కాదు. సో ఈ రెడ్దంతాను బ్లడ్, ఈ వైట్దంతా బ్లాకేజ్. సో ఎప్పుడైతే బ్లడ్ మంచిగా ఫ్లో వెళ్తుంటుందో హార్ట్కి ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ ఈ టోటల్గా మూసుకుపోయి చూసారా, సో ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే ప్రతి పేషెంట్కిను ఇలా లేయర్డ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ జిమ్ లాంటివి చేసినప్పుడు ఆ లేయర్డ్ కొలెస్ట్రాల్ కొంచెం పగిలినా కూడా ఇలా మొత్తంగా మూసుకుపోతుంది. ఎప్పుడైతే అది మొత్తం మూసుకుపోతుందో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అలా కాదు సార్, ఇప్పుడు మీరు అంటున్నారు లేయర్డ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి. జనరల్గా లేయర్ అనేది జిమ్ చేసినప్పుడు కరగాలి కదా, బ్రేక్ ఎందుకు అవుతుంది? లేయర్ అనేది చాలా చిన్న మోతాదులో ఉంటుంది, దానికి కరగాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనలో. సో దాని మూలాన అది స్ట్రెస్ అందుకే చాలా మంది స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి గుండె జబ్బు వస్తుంది అని చెప్తారు. సో బాగా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ అవి బాగా ఉంటాయి. సో అది లేయర్ కొంచెంగా మీరు అన్నట్టుగా కరగడం కోసం ఏమో పగులుతుంది, పగలగానే మొత్తం వస్తుంది. అయ్యో, సో దట్ ఈస్ వన్ రీజన్ ఫర్ సడన్ డెత్. సో సార్, ఇప్పుడు కొంతమంది లైక్ అంటే అథ్లెటిక్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఓవర్గా జిమ్ చేస్తూ ఉంటారు. ఆ బాడీ రావడం కోసం కొన్ని టైప్ ఆఫ్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఈ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అవునా? సో ఎప్పుడు చేసినా మంచి ట్రైనర్ కింద స్లోగా గ్రేడ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేస్తే ఏమీ అవ్వదు. దానికి ముందు ఒక కన్సల్టెన్సీ తీసుకుని కంపల్సరీ ఒక డాక్టర్ గారిని కలిసి మీకు అండర్లయింగ్ డిసీజ్ ఏమీ లేదు అన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇవాళ లావుగా ఉన్నాను రేపటి సన్నగా అయిపోవాలి అనే ధోరణిలో చాలా ఫాస్ట్ గా చేయాలని ట్రై చేస్తారు. అటువంటి వాళ్ళకి యూజువల్ గా ఈ హార్ట్ డిసీజ్ లవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. జనరల్గా సార్, ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ జిమ్కి వెళ్ళే ముందు, మేబీ వాళ్ళు సెలబ్రిటీస్ అవనివ్వండి, నార్మల్ పీపుల్ అవనివ్వండి, జిమ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఒక కన్సల్టేషన్ అంతా తీసుకొని హార్ట్కి రిలేటెడ్ ఏమైనా టెస్ట్లు చేయించుకోవడం మంచిది అంటారా? చాలా మంచిది. ఓకే. బట్ ఫుడ్ వైజ్గా చూసుకున్నా కానీ వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, లైక్ అంటే ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ కోసం. సో అలాంటి వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మొత్తం ఇండియాలో చాలా మంది జిమ్ కి వెళ్తున్నారు. మీరు ఎంతమంది చనిపోవడం చూసారు, విన్నారు? చాలా తక్కువ మంది. సో వాళ్ళ మొత్తం నంబర్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది. మన ఫోకస్ అంతా సోషల్ మీడియా ఇప్పుడు చాలా ర్యాంపెంట్ గా ఉంది కాబట్టి ఆ యొక్క సెలబ్రిటీస్ డెత్ మీదనే ఆగిపోయింది కాబట్టి మనం అలా చూస్తున్నాం. సో ఓవరాల్ నంబర్ లో చనిపోయిన వాళ్ళని చూస్తే చాలా తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళలో చాలా మందికి అండర్లైన్ డిసీజ్ ఉండే ఛాన్స్ ఉంది, చాలా మందికి ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వాడే ఛాన్స్ ఉంది. సో అవన్నీ కాకుండా కూడా హార్ట్ డిసీజ్ వచ్చింది అనే పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. సో అడ్వైజ్ అయితే ఒక కన్సల్టేషన్ తీసుకుని జిమ్ చేయడమే మంచిది.
సూపర్. సో ముందు ముందు అంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ జిమ్కి వెళ్ళి ప్రాపర్గా వెయిట్ పైన కానీ ఫిజిక్ పైన కానీ ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక కన్సల్టేషన్ తీసుకోవడం అనేది వాళ్ళకి చాలా మంచిది అంటారు. అండ్ గ్రేట్ చేయాలి ఎక్సర్సైజ్ ఎప్పుడు స్లోగా పెట్టుకోవాలి. గోల్ ఎప్పుడు ఒక 1 year పాటు పెట్టుకోవాలి. అంతేకాని నెక్స్ట్ మంత్లో నేను 10 kilos తగ్గిపోవాలి అని పెడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.